హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున్న తలనొప్పిచ్చి అలా నిద్రపోయాను అనమాట. మా ఇంట్లో చూడండి యుద్ధ భూమిలా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని సాగు భూమిలా తయారు చేసుకోవాలి. ఎక్కడేసిన సామాన్లు, ఎక్కడేసిన కసులన్నీ అక్కడే ఉన్నాయి. అయ్య బాబోయ్, మా ఇంట్లో సామాన్లు మాయమైపోయాయండి బాబోయ్. లేదు లేదు, మా ఆయన క్లీన్ చేసి పెట్టేశాడు, కానీ సర్దడం మాత్రం రాలేదు. అవన్నీ మనం నీట్గా సర్దిద్దాము. ఏదో మాట వరుసగా తలనొప్పిస్తుంది అని అన్నాను. ఏదో నీకు తల ఉన్నట్లు చెప్తున్నావి అని మా ఆయన ఒక చిన్న జోక్ అయితే వేశాడు. నగలేక నగి వదిలేశాను అనమాట. చూడండి, ఎక్కడ వేసిన సామాన్లు ఎక్కడే ఉన్నాయి. పొద్దున్నేకి ఇదంతా నేను సర్దుకోకపోతే నా పని అంతే. ఇంకా పొద్దున్నేకి టిఫిన్ అయితే ఇలా చిక్కుడుకాయ తాలింపు అయితే అనుకున్నానండి. మొత్తం సామాన్లన్నీ తెచ్చేసాను, ఎందుకంటే రాత్రి సర్ది పెట్టుకుంటేనే పొద్దున్నే కానీ నేను తొందరగా రెడీ చేయగలను, లేకపోతే బిడ్డలకి స్కూల్ లేట్ అయిపోతుంది. ముందుగానే ఇదంటే నా బిడ్డకి చాలా ఫేవరెట్ అనమాట. చూడండి, ఆకుకూర మొత్తం అన్నీ ఇదంతా ఒక సంత అనమాట. కాయగూరలు తీసుకోవడానికి అయితే వెళ్ళానండి. వాళ్ళైతే మా ఆస్తి రాసేమన్నారు. బాబాయ్, మా దగ్గర అంత ఆస్తిపాస్తులు లేవండి అని చెప్పి వచ్చేసాను. వచ్చేతలకి నా పెద్ద బిడ్డ అయితే సగం సర్ది పెట్టేసేసింది. చిన్న బిడ్డ ఏం చేస్తుందో చూడాలి. ఆ బాబోయ్, ఈరోజు వానబడేటట్లుంది. నా బిడ్డ కసు నూకేస్తుంది. అలా ఏం కాదు, హెల్ప్ ఖచ్చితంగా చేస్తారండి. మరీ అంత బద్దగస్తులు అయితే కాదనమాట. లేసేసాను, పొద్దున్నే టిఫిన్ అయితే చేసేస్తున్నాను. చూడండి, చూడకాయల తాలింపు చపాతీ చేసేసాను. ఇంకా వాళ్ళు రెడీ చేసి పంపించేసేయాలా. నిన్న మా ఆయనని మాట గుర్తుకొచ్చి చపాతీ మాడిపోయిందనమాట. ఇది ఇలా ఉంటే బయట ఒక శబ్దం వచ్చింది. దానికోసం వెళ్ళి చూశాను. మా వాషింగ్ మిషన్ అయితే డ్యాన్స్ చేస్తుంది. ఎందుకురా అక్కడ ఉండేది ఇక్కడికి వచ్చింది అనుకున్నాను. యూనిఫామ్స్ వైట్ యూనిఫామ్ అండి. నిన్న పంపించినాను వైట్ యూనిఫామ్ వేసి. వచ్చేతలకి వేరే యూనిఫామ్ వేసుకొని వచ్చావు ఏంటమ్మా అంటే, లేదు మమ్మీ ఇది మనదే అనింది. అవాక్ అయిపోయాను. మా బుజ్జిగాడు చూడండి, అందరినీ చూసుకుంటున్నా నన్ను ఎప్పుడు చూస్తావమ్మా అన్నట్లు చూస్తుంది. దానికి కొన్ని పాలు పోసి దాన్ని చల్లబడి చేశాను అనమాట.